ఈయన పేరు విజయానంద రెడ్డి. మనం దావూద్ ఇబ్రహీంని చూసుంటాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆంధ్రాలో ఒక దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. సేమ్ ఆయన ఒకటే. అండర్ వరల్డ్ డాన్. అండర్ వరల్డ్ డాన్ విజయానంద రెడ్డి మన చిత్తూరు జిల్లాలో ఉంటాడు. ఇతని మీద ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో 48 పోలీస్ స్టేషన్లు పైగా ఇతని మీద కేసులు ఉన్నాయి. ఎర్రచందనం కేసులు. ఇతను ఆర్టీసీ వైస్ చైర్మన్ ముసుగులో ఎర్ర బస్సులో ఎర్రచందనం తోలుకున్నాడు. ఎర్రచందనం అంటే ఏదో 5 లక్షలకో 10 లక్షలకో కాదు, 100 కోట్లు ఎర్రచందనం చేసిన స్మగ్లర్. జగన్ జైలు మెట్. ఈయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా లాటరీ టికెట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు చిత్తూరులో. ఎర్రచందనం స్మగ్లర్. ఇవన్నీ కాకుండా ఈయన స్థాయి ఒక సామాన్య స్థాయి. 4 ఏళ్ల ముందు విజయానంద రెడ్డి ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడు ఈరోజు చిత్తూరులోని మున్సిపల్ కట్టాల్సిన డబ్బులు, అంటే ఒక మార్కెట్ యార్డ్ ఎత్తుకుంటాం, ఏదైనా ఒక పార్కింగ్ ఎత్తుకుందాం, ఇవన్నీ ప్రజల దగ్గర కలెక్ట్ చేయకుండా ఈ మహానుభావుడి కట్టే స్థాయికి వచ్చాడు. ఈయన డబ్బులు కడుతున్నాడు. మున్సిపల్ పార్కింగ్, హాస్పిటల్ పార్కింగ్, బస్టాండ్ పార్కింగ్, ఈ మార్కెట్ యార్డ్ లో జనమోసిపోయి పార్కింగ్, రుసుమంతా కూడా ఈయన కట్టుకుంటున్నాడు. అంటే ఏ స్థాయికి ఎదిగాడు అర్థం చేసుకోండి. ఒక సామాన్యుడి స్థాయికి ఎలా వచ్చాడు? ఏమైనా అద్భుతాలు జరిగినాయా? రాత్రి లంకిమందిని దొరకడము ఇవన్నీ ఏం లేదు కదా. కేవలం ఎర్రచందనం అని అనేక పత్రికలు, అనేక టీవీలలో నిన్న మనం చూసుంటాం. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు శాసనసభ సీట్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ గతంలో ఉన్న జంగాలపల్లి ఆల్రెడ్డి శ్రీనివాసులని వైసీపీ బలిజ ఎమ్మెల్యే. ఈ రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో ఒకే ఒక బలిజలకి స్థానం ఇచ్చాడు ఆయన. ఒకే ఒక బలి సీట్ చిత్తూరులో ఇచ్చాడు. మాకేం జంగాలపల్లి ప్రేమ కాదు, అతను కూడా దొంగే. కానీ ఆ కులస్తుడుగా ఆ కులంలో పుట్టినందుకు మాకు కొంచెం బాధ ఉంటుంది. ఆయనకి సీట్ లేదని చెప్పేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి కాపులంటే ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? కాపులందరూ కూడా వన్ సైడ్ ఈసారి జనసేన పార్టీకి చేయబోతున్నారనే. నువ్వు 59 మందిని మార్చావు. 59 మందిలో మీ రెడ్డి గారు ఎందుకు మార్చలేదు? ఈ జిల్లాలో రెడ్లందరూ అట్టే ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్న రెడ్ల ఎమ్మెల్యేలందరూ అలానే ఉన్నారు. కాపులు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు మార్చావు. ఎందుకు మార్చావు? కాపుల మీద ప్రేమ లేదు. ఈరోజు నువ్వు స్మగ్లర్కి సీట్ ఇచ్చావు. దీన్ని మేము ఖండిస్తున్నాం. అంటే కాపులు అంటే నీకు ప్రేమ లేదు. స్మగ్లర్ సీట్ ఇచ్చావంటే ఇంకెవరు లేరా అక్కడ? ఈ 52 నియోజకవర్గాల్లో కాపులే లేరా మీ పార్టీకి సంబంధించి? ఒకటి అడుగుతున్నాం. అసలు విజయానంద రెడ్డి గారు ఇచ్చిన బయోడాటా ఇది. ఆయన బయోడాటా అందరూ పంపిస్తారు. సేవా సంస్థలు, స్కూల్ పిల్లలకి కేకులు కట్ చేసి పెట్టడం, కరోనా టైంలో బిస్కెట్లు, చాక్లెట్లు పంచడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బర్త్డే అంగరంగ వైభవంగా కోట్లు పెట్టి ఖర్చు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఒక రేంజ్ లో ఖర్చు పెట్టడం, వాటర్ ట్యాంకులు పంపించడం, వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం, ఇవన్నీ ప్రొఫైల్ అనుకుంటారు. ఇది కాదు ప్రొఫైల్. ఇది ఆయన ప్రొఫైల్, ఒరిజినల్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ కి సీట్ ఇచ్చాడు జగన్. ఈ ప్రొఫైల్ కాదు. ఎందుకంటే ఈ ప్రొఫైల్తో పనులు ఆయనకి. ఈ ప్రొఫైల్తో పని. స్మగ్లర్కు విలువ కూడా కాపులు లేదు. ఈ ప్రొఫైల్ మీకు అందరికి ఇస్తా. ఈయన మీద 48 పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. పీడియాకి కేసు ఉంది, రౌడీ షీట్ ఉంది, లిక్కర్ మాఫియా ఉంది, లాటరీ టికెట్ కేసులు ఉన్నాయి, భూదందాలు, సెటిల్మెంట్లు. ఒకటి కాదు, మరో దావూద్ ఇబ్రహీం చూసినట్టు ఆయన చూస్తే, చూసినట్టు అంత స్థాయికి ఎదిగాడంటే మాకు అర్థం కదా. చాలా మంది జనాలు వ్యాపారాలు లేక ఎట్లా ఎదగాలో బతకలేక జనాలు బాధపడుతున్నారు. కనీసం మాకు సలహా అండి, మేము కూడా బతుకుతాం. ఏంది వ్యాపారాలు అర్థం కదా. 4 ఏళ్లలో 500-600 కోట్లు సంపాదించాడంట. ఎలా సంపాదించాడు అర్థం కాదు పరిస్థితిలో ఈరోజు అయోమయం. అంటే మీకు కాపు కులం అంటే ఇష్టం లేదు, కాపులు మాత్రం ప్రాధాన్యత ఇష్టం చెప్తున్నారు.
నేను జంగాలపల్లి శ్రీనివాస్ గారిని ఒకటి అడుగుతున్నా, అంటే ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని. నేను ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మోసగాడు, ఆయన కాపులంటే ఇష్టం లేదు, మేమందరం జగన్మోహన్ ఉన్నా అని చెప్పినాడు. సిగ్గుడా ఆ మాట మాడదానికి. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ఇంతవరకు నీకు అపాయింట్మెంట్ లేదు. ఎమ్మెల్యేగా గెలిచి 5 ఏళ్ళ అవుతుంది, నీకు ఇంతవరకు అపాయింట్మెంట్ లేదు. ఇది నీ బతుకు. నువ్వు మమ్మల్ని మాట్లాడతావా? నీ మీద ప్రేమతో మాట్లాడడంలా. కాపు కులం బలిజల కులం మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ కుల తరపున మాట్లాడుతున్నాం. నువ్వు కాణిపాకం రా, మీ పెద్ద ఆయన పెద్దిరెడ్డి గారిని తీసుకురా, నీకు రాజ్యసభ ఇస్తా అని చెప్పాడు కదా, ప్రమాణం చేయి. నాకు రాజ్యసభ ఇస్తున్నా ప్రమాణం చేయగలవా? అది బిస్కెట్ నీకు. అది రాజ్యసభ ఎందుకు ఇస్తాడు? సొంత చెల్లికే ఇలా, సొంత వైవి సుబ్బారెడ్డి బాబాయికి ఇవ్వాల. ఎందుకు వెళ్ళి చెల్లి, ఎందుకు బాబాయ్ అలిగినాడు? రాజ్యసభ సీట్ ఎవరికి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి తెలుసా? 500 కోట్లు 1000 కోట్లు ఇచ్చాడు. ఏ అంబానీ గాడి వాళ్ళకో ఏ ఆదాని వాళ్ళకో ఇస్తారు. నీకు ఎందుకు ఇస్తారా? నువ్వు అంత కోట్లు కాదు చిత్తూరులో ఏమైనా ఎందుకు ఇస్తారు నీకు? కులం కార్డుతో నీకు సీట్ ఇచ్చారు. ఈలో నువ్వు సీట్ లేదని చెప్పాడు. నువ్వు కనీసం బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని చెప్పి. కులం కలిసి నిన్ను ఆదరిస్తుంది, కులం నిన్ను ప్రేమిస్తుంది. సిగ్గు లేకుండా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న జైలు మేట్స్ అందరూ కూడా ఆయన కావాల్సిన జైలు మేట్లు అందరూ కూడా ఈసారి సీట్లు ఇచ్చుకొని జైలుకి తీసుకెళ్లాలనుకుంటారు. ఖచ్చితంగా జైలుకి మేమే పంపిస్తాం మనందరూ కూడా త్వరలో. చిత్తూరు సీటు పైన ఒక స్మగ్లర్ కూడా వీళ్ళు కూడా కాపులు లేదని చెప్పి బాధపడుతున్నాం బలిజీలందరం కూడా. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతిలో కూడా కొంతమంది బలిజీలు ప్రెస్ మీట్ పెట్టి మేమందరం కూడా తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు వెంటే ఉన్నామన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా బలిజీలో మేము చూసింది లేదు, ఎప్పుడు కనిపించింది కూడా లేదు. బలిజీలందరూ కూడా ఈసారి బలిజీలతో పాటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఊరికే ఏదో తిరుపతిలో ప్రెస్ మీట్లు పెట్టేసి బలిజీలంతా మాట్లాడారంటే 4-3 ఏళ్ళు ఆగండి. తిరుపతి బలిజీలు బీసీలు ఎవరంటారో తెలిసిపోతుంది. ఊరికి మీరు మాట్లాడడం కాదు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విజయానంద రెడ్డి అనే ఒక స్మగ్లర్ కి సీట్ ఇచ్చినందుకు వైసీపీలో కాపులు ఎప్పుడైనా మారుతారనుకుంటాడా? మీకు అవమానం జరిగింది. కాపులకి బలిజలకి వైసీపీలో అవమానం జరిగింది. మీరు ఊరికి సంకలు గుద్దుకొని ఆపేసి అందరూ కూడా బయటికి రండి, పోరాడండి, నిలబడండి. మీరు ఇప్పటికే తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి కాపులను వాడుకుంటున్న నాయకుడు, కాపులు కాపలాగాసే నాయకుడు కాదు. ఈ విషయాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వెంటనే చిత్తూరు సీటు మార్చాలి, లేదంటే తీవ్రంగా దీనిపైన మేము ఆందోళన చేస్తాం కులస్తులందరూ. అదేవిధంగా జంగాలపల్లి శ్రీనివాసరావు గారు కూడా మేము అల్టిమేట్ జారీ చేస్తున్నాం. నువ్వు జగన్కి భయపడో, నీ వ్యాపారాలకు భయపడో, నువ్వు పెద్దిరెడ్డి గారికి భయపడో, లేదా ఇంకెవరికి భయపడో, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఊరుకో. నీకు అపాయింట్మెంట్ లేదు, గేట్ కూడా తెచ్చిలా. ఇంతవరకు నువ్వు ఈ రోజు వరకు నువ్వు గేట్ తెచ్చిలా. నీకు రాజ్యసభ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పలా, ఏదో ఒక చెప్పు పంపించాడు ఒక పావురంతో చెప్పినట్టు. నీకు ఇస్తారు లేనిసి, అది నీకు బిస్కెట్, నీకు ఇవ్వరు. ఇస్తారని చెప్పి నమ్మకం ఉంటే కాణిపాకం రాకపోతే ఒట్టేద్దాం, అప్పుడు మాట్లాడదాం. ఇంకో విషయం, అలాగే తాజాగా ఈరోజు ఉదయం నగిరిలో మా అవ్వ రోజవ్వ, ఇందాక చెప్పాను నేను, రెడ్డి గారి సీట్లు మార్చారు. ఈ జిల్లాలో రెడ్లందరి సీట్లు కన్ఫర్మ్ అయినాయి కదా, ఇంకా వాళ్ళు కొడుకులకు ఇచ్చినారు. ఎస్సీ ఎస్టీ బీసీ సీట్లు మార్చినారు. అంటే మీకు ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు అంటే లెక్కలేని పదంలో ఈరోజు ఆయన ఎవరో ప్రత్యుష్ అంట, రోజా ఫ్యాను ఇతను ఇసుకెత్తుకుంటా అంటే పోలీస్ కొంచెం అడ్డుకుంటే ఆయన మాట్లాడిన వీడియోలు మీకు షేర్ చేస్తా. ఏం కథ, ఏమనుకుంటున్నావు, ట్రాన్స్ఫర్ చేయిస్తా ఏమనంటే పొద్దున్న వచ్చి మా అక్క ఇంటిగా కూడా అంటే దీన్ని నువ్వు సమర్థిస్తున్నావా రోజా గారు? ఇలా డైరెక్ట్ గా ఓపెన్ ఇసుకెత్తుకునేవాడు బెదిరిస్తున్నాడు. ఒక కానిస్టేబుల్ని, యూనిఫామ్ కానిస్టేబుల్ని, నీ కథ చూస్తా, నీ ఎంత చూస్తా, నేను 150 ట్రక్కుల ముందర ఇసుక పోతా ఉందంటే ఒప్పుకుంటున్నాడు. 150 ట్రక్కులు ఇసుక మేము దందా చేస్తున్నాం, నీ వల్ల అయితే ఆపుకో, ఏమైనా మాట్లాడితే నువ్వురా మా ఇంటికాడికి రా, లేకపోతే రోజా ఇంటికాడికి రా అని పిలుస్తున్నాడు.
ఇంత దౌర్జన్యం అండి. ఒక అధికారి యూనిఫామ్ అధికారిలో మాట్లాడితే దీనికి మన ఎస్పీ గారు ఏం ఆన్సర్ ఇస్తారు? ఎస్పీ గారు ఆన్సర్ మళ్ళీ రౌడీజం. రోజా మీద రౌడీ షీట్ కేసు పెట్టాలండి. రోజా మీద రౌడీ షీట్ కేసు ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే రౌడీలంతా పెట్టుకొని పోషిస్తాను నేను అక్కడ. వీడియోస్ మీకు పెడతాను చూడండి ఎంత దౌర్జన్యం మిగిలిస్తున్నాడో. యూనిఫామ్ కానిస్టేబుల్ కొట్టిన అర్చనల వీళ్ళు. దీని మీద ఎస్పీ స్పందిస్తాడు. ఊరికే జనసేన పార్టీ నాయకులను కేసులు పెట్టి బెదిరించేది కాదు. ఇలాంటి వాళ్ళు పట్టుకోండి. ఈ రోజు మీ కానిస్టేబుల్ని రా రోజా ఇంటికాడికి అంటే రేపు మిమ్మల్ని కూడా రమ్మంటాడు, రా చూసుకుందాం అంటాడు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. బీసీలు ఎస్సీలు మైనార్టీలకి సీట్లు లేవు, మీ రెడ్ల గారులకేమో అందరికి ఇసుక మాఫియాలు అన్ని మాఫియాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సిందిగా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం.